అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతిరోజు మన ఛానల్‌లో అంగన్వాడీ అప్డేట్స్ అందిస్తూ అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. వీడియో ప్రజాప్రతినిధులందరికీ చేరే విధంగా లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే చంద్రబాబు నాయుడు ఇటీవల ఈ విధంగా ప్రకటించారు. చెప్పినవన్నీ చేస్తున్నాం. సూపర్ 6 మేనిఫెస్టో హామీలే అజెండా మాట నిలబెట్టుకున్నామని కీలక ప్రకటన అయితే చేశారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్, గ్రాట్యుటీ, తర్వాత కనీస వేతనం అమలు చేస్తాం. ఇది అంగన్వాడీ టీచర్లకు అండగా నిలబడతాం. అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఎవరూ భయపడొద్దు అని చెప్పి మరి కీలకంగా మరి చెప్పారు. మరి ఇలా చెప్పినవన్నీ చేస్తున్నాం. సూపర్ 6 మేనిఫెస్టో హామీలే అజెండాగా పోతున్నామని చెప్తున్నారు. మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. మరి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు పోతున్నాం అంటూ శాసనసభలో సీఎం చంద్రబాబు అయితే ఇక కీలకంగా ప్రకటించారు. మరి ఇక దాదాపు అసెంబ్లీ సమావేశాలైతే దాదాపు 20 రోజుల పాటు చాలా ఘాటు చర్చలతో ముగిశాయి. దాదాపు ఇక్కడ మొత్తం అసెంబ్లీ సమావేశాలు 45 గంటల పాటు జరిగాయి. 23 బిల్లులు ఆమోదించారు. తర్వాత 120 మంది సభ్యులకు మాట్లాడే అవకాశం. ఈ విధంగా అనేక అంశాలపై కీలక అంశాలపై ఇక్కడ చర్చలైతే జరిగాయి అసెంబ్లీలో. మరి అంగన్వాడీ టీచర్ల గురించి ఎక్కువ ఎవరు కూడా ప్రతిస్పందించలేదు. కొంచెం ఎమ్మెల్సీలు కొంతవరకు మాట్లాడారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కొంతవరకు మాట్లాడారు. కానీ ప్రభుత్వం అయితే అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించకపోవడం అన్యాయం. ప్రస్తుతం అయితే ఏపీ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,000 అమలు చేసే విధంగా ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ధరలు చాలా పెరిగాయి. జీతాలు పెంచక చాలా ఏళ్ళైంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఈ కనీస వేతనం 26,000 కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వం అమలు చేయాలి. ప్రస్తుతానికైతే ఏపీలో అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా 124 పోస్టులు హైకోర్టులో ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలి. అంగన్వాడీ ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇవ్వడానికి కూడా మరి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకి, టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఎత్తేయాలని అంగన్వాడీ టీచర్లందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక దీపావళి కానుకగానైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి చెప్పినవన్నీ అంగన్వాడీ టీచర్లకు ఎన్నికల ముందు చెప్పినవన్నీ చేయాలని చెప్పి అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అనేక సార్లు ధర్నాలు చేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారు. ఐసీడీఎస్ మంత్రికి, ఐసీడీఎస్ అధికారులకి, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరి వినతి పత్రాలు ఇస్తున్నారు. అయినా కానీ అంగన్వాడీ టీచర్ల సమస్యల గురించి పట్టించుకోకపోవడం అన్యాయం. మరి ఇన్ని రోజులు దాదాపు 10 రోజులు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరి అంగన్వాడీల గురించి ఒక్క అంశం కూడా ముందుకైతే రాలేదు. ఇక్కడ చూస్తే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతాలు, పెన్షన్ పెంపడానికైతే ఇక్కడ మరి ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. మరి వారు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు ఉంటారు. మరి వారికి జీతాలు పెంచడానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీరిక దొరికింది. కానీ అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచడానికి మాత్రం ఇక్కడైతే అవకాశం అయితే దక్కలేదు. మరి ఈ విధంగా అంగన్వాడీ టీచర్లపై చిన్న చూపు ఎందుకు? ఉద్యోగులకు గుడ్ న్యూస్. డిఏ విడుదలపై ప్రభుత్వం అంటే అక్టోబర్ 10వ తేదీన ఏపీ క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులు ఒక డిఏ ఇస్తామని చెప్తున్నారు. మరి అదేవిధంగా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలకంగా మరి వారి యొక్క కనీస వేతనం అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. ఇక ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ, జగన్ పార్టీ వాళ్ళు కూడా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి సపోర్ట్గా ఉండి వారి సమస్యలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మరి జగన్ పార్టీ వాళ్ళు కూడా కృషి చేయాలి. అంగన్వాడీ టీచర్లకు సపోర్ట్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నారు. ఇక సమస్యలపై సమరశీల పోరాటాలకు ఏపీ అంగన్వాడీ దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు మొత్తం కూడా సిద్ధమవుతున్నారు. అక్టోబర్లో కేంద్ర మంత్రుల నివాసాల వద్ద 10 రోజుల పాటు ఆందోళన, ఉద్యోగ, కార్మిక, కర్షక ఐక్య సంఘటన నిర్మించాలంటూ ఇక్కడ ఆల్రెడీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అయితే 11వ రాష్ట్ర మహాసభలో పిలుపునిచ్చారు. కాబట్టి అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేసే విధంగా దీపావళి కానుకగా ఖచ్చితంగా మరి అక్టోబర్ 10న జరిగే క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం, ఖాళీ పోస్టుల భర్తీ, ప్రమోషన్లు, అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించడం, ఈ విధంగా నాణ్యమైన సరుకులు సప్లై చేసే విధంగా మరి వివిధ యాప్ల్లో పనిచేసే అన్ని యాప్లన్నిటి రద్దు చేసి ఒకే యాప్ని తీసుకురావడం, ఇలాంటి అంశాలన్నిటి మీద ప్రభుత్వం ఈ అక్టోబర్ 10న జరిగే రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.